గోపులారం గ్రామ ప్రజలకి నమస్కారం. నేను మీ కుంఠి భీమేష్. మీ అందరికీ తెలియజేయనది ఏమనగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి 2వ విడత ఎన్నికల్లో గోపులారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. దీంట్లో భీమేష్ వస్తే ఏం చేయగలుగుతాడు అనే విషయంపై మీ అందరికీ తెలియజేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ సేవా కార్యక్రమంలోకి అడుగు పెట్టడానికి అంచెలుగా ఇంకో స్టెప్ ముందుకు రావడానికి కారణం, కన్న తల్లికి ఉన్న ఊరికి ఎంత చేసినా తక్కువే. ఆ మార్గంలో గత 5 సంవత్సరాల నుంచి వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా సేవలు ప్రారంభించాను. ప్రతి ఒక్క ఇంటికి ఈ 5 సంవత్సరాల్లో సేవా దృక్పథంతో ఎంత ఇవ్వాలో అంత చేశాను. అంతే తప్ప ఎవరి మనసు నొప్పించలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మీరందరూ కూడా ఒకసారి భీమేష్ చెప్పింది కరెక్టా కాదని ఒక అవగాహన శైలితో ఆలోచనతో ఆలోచించి ఈసారి సర్పంచ్గా నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఉన్న ఊరి సమస్యలు, అంటే ప్రతి ఇంట్లో ప్రతిసారి సమస్యలు వస్తాయి, అలానే ఊరికి కూడా అలాంటి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి కావచ్చు, ఇప్పుడున్న సమస్యలు కావచ్చు. వాటిల్లో ప్రధానంగా మనకి రోడ్డు ఒకటి. ఆ రోడ్డు కోసం నేను ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. హెచ్ఆర్సీలో కూడా ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది. దానికి పరిష్కరణ. రెండవది ముఖ్యమైనది మన ఊళ్ళో గుడి. ఈ గుడి విషయానికి వచ్చేసరికి చాలాసార్లు అందరూ నాయకులం చెప్తా ఉన్నాం. దాంట్లో లాస్ట్ 5 years బ్యాక్ కూడా చేస్తాము అని చెప్పి, కానీ ఆ ధైర్యం కానీ ఆలోచన కానీ కొద్దిగా డిలే అవుతూ వస్తుంది. ఈసారి నన్ను గెలిపిస్తే ఆ గుడి పరిష్కరణ కూడా అందరం కలిసి, గ్రామ పెద్దలు, ఇప్పుడు ఒక్కడితోనే అయ్యేది కాదు. ఏదైనా సమస్య ఉంటే ఒక్కడమే చేస్తామనేది అహంకారం. మనమందరం కలిసి గుడిని, రోడ్డుని, బడిని ఇవి చేసుకుంటే మన ఊరు ప్రకృతికి తగ్గట్టు, మన ఊరిలో చాలా మంచి ప్రకృతి ఉంటుంది. దానికి పచ్చదనానికి పెట్టింది పేరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రభావంతో కొన్ని పోయాయి, కానీ ఉన్నదాన్ని కాపాడుకునే మార్గంలో వీటన్నిటిని కూడా ఒకటి చేయడం వల్ల ఇంకో ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ సమస్యలని మనం ముందుకు తీర్చుకుందామనే భావనతో మీ అందరూ మంచి ప్రోత్సాహం, ఆశీర్వచనలతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.